कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। ओं विघ्नध्वांत निवारणैकतरणीर्विघ्नाटवी हव्यवटु विघ्नव्याळकुलोपमत्त गुरुडो विघ्नेभ पाञ्चानना विघ्नत्तुङ्गगिरिप्रभेदनपरर्विघ्नाब्धिकुम्भोद्भवो विघ्नाघौघघनप्रचण्ड पवनो विघ्नेश्वर पाहि मां। సర్వసాక్షి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమగు జగద్గురు శ్రీ కేశవానంద పరమహంస యోగిచంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం తారసారోపనిషత్తును వినబోతున్నాం. ఈ ఉపనిషత్తును భరద్వాజు అనే మహర్షి యాజ్ఞవల్కి మహామునిని తారక మహామంత్రము యొక్క గొప్పతనము, తారక మహామంత్రం అనగా ఏది, సంసార సముద్రాన్ని దాటించదగినది ఏది, ఆ తారక మహామంత్రాన్ని నాకు సంక్షిప్తంగా బోధపడే రీతిలో, నాకు అర్థమయ్యేటువంటి రీతిలో నాకు ఉపదేశించమని భరద్వాజ మహర్షి యాజ్ఞవల్కి మహర్షిని అడుగుతున్నాడు. ఏమని? తారక మహామంత్రము అనగా ఏది, సంసార సముద్రమును దాటించున్నది ఏది అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానాన్ని యాజ్ఞవల్కి మహర్షి తెలియజేసినటువంటి ఉపనిషత్తు కనుక తారక మహామంత్రము యొక్క సారాంశాన్ని అందజేసినటువంటి ఉపనిషత్తు కనుక దీనికి తారసారోపనిషత్తు అనే నామధేయం అలంకరించారు. అదహైనం భరద్వాజః ప్రపంచ జ్ఞాజ్ఞవల్క్యం కిం తారయతీతి సహోవాచ యాజ్ఞవల్క్యయః. ఓం నమో నారాయణాయేతి తారకం చిదాత్మక మిత్యుపాసితవ్యం. ఓం మిత్యేకాక్షర ఆత్మస్వరూపం నమ ఇతి ద్వక్షరం ప్రకృతి. స్వరూపం నారాయణాయేతి పంచాక్షరం పరం బ్రహ్మ స్వరూపం ఇతి యేవం వేద
సోమృతో భవతి. పెద్దలు శిష్యుల యొక్క మైండ్ కెపాసిటీని తెలుసుకొని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఉపదేశించడం అనేది అది వాళ్ళకే చెల్లుతుంది. అది ప్రశ్నించినటువంటి ముముక్షువు ఎలా చెప్తే బోధపడుతుందో అలాంటి నైపుణ్యముతో చెప్పగలగడం అది జగద్గురువులకే సాధ్యం. అది అందరికీ సాధ్యమవుతుంది. తారక మహామంత్రం అనగా ఏది మౌనిచంద్రమా అని ఆసక్తిపూర్వకంగా అడుగుతూ, సంసారం అనే సముద్రాన్ని దాటించదగినటువంటిది ఏది అంటే, మొట్టమొదట నాకెదురైనటువంటి ఈ బాధను, ఈ బంధాన్ని తొలగించదగినది ప్రస్తుత పరిస్థితుల నుండి దాటించదగినది ఏది అని అడుగుతాడు. ఇప్పుడు తానున్నటువంటి యొక్క బంధము, తనకెదురైనటువంటి బాధ, ఇది ఎంతకాలం నుంచి తనను బంధించుకుని ఉందో, ఇంకెంతకాలం బంధిస్తుందో, దీనికి ఆద్యంతాలు లేనటువంటి రీతిలో ఈ సంసారం అనేది ఆవహించి ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఇది ఎప్పటికీ అంతమవుతుందో తెలియదు. దీని ఆద్యంతములు లేవు. ఆద్యంతములు లేనటువంటి సంసార దావాగ్నిలో తగులుకుని ఉన్నాడు జీవుడు. కాబట్టి ఇప్పటికీ ఎన్ని బాధలు పడొచ్చినాడు వీడు అంటే దానికి అంతం లేదు. ఇంకెన్ని బాధలు పడతాడు అనే దానికి కూడా దానికి అంతం లేదు. అటువంటి స్థితిని అనుభవింపజేసేటువంటి దానిని సంసారం అంటారు. ఇటువంటి సంసార బాధను తొలగించదగినది ఏది? తారక మహామంత్రము అని మిముబోటి పెద్దల ద్వారా తెలుసుకోవాలని మహాత్ములు చెప్పగా విని, ఓహో అవునా, ఈ సంసార సముద్రాన్ని దాటించదగిన శక్తి కలిగినది తారక మహామంత్రమా అని మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా తెలుసుకుంటే తప్ప ఈ తారక మహామంత్రం బోధపడదు. అది బోధపడకపోతే మంత్రం ఎట్టిది, ఎలాంటిది, దాని గొప్పతనము, దాన్ని ఉపాసించాల్సిన విధానము, ఇవి బోధపడకపోతే ఉపాసించలేము. ఉపాసించకపోతే దాని నుండి ఫలితాన్ని అందుకోలేము. ఫలితాన్ని అందుకోకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క బంధం నుంచి విడుబడలేము. అందుకని ఆ తారక మహామంత్రాన్ని గూర్చి నాకు చెప్పు మహాత్మా అని భరద్వాజ మౌనీంద్రుడు వారు అడుగుతాడు. అడిగితే యాజ్ఞవల్క్య మహర్షి ఒక సులభమైనటువంటి వాక్యముతో మంత్రాన్ని చెప్పాడు. ఏమని? ఓం నమో నారాయణాయేతి తారకం. భరద్వాజ, ఓం నమో నారాయణాయ, ఇది తారకం నాయన చెప్పాడు. అంటే మనం అరటిపండు కొనుక్కున్నప్పుడు పైనున్న బెరడుతో కూడా ఇస్తాడు వాడు. కానీ మనం
ఆ బెరడును తొలగించి పండు ఆరగించాల్సి ఉంటుంది. ఒక విలువైన వస్తువు మనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని బాక్స్ లాగా ప్యాక్ చేసి మనకి ఇస్తాడు. ఆ వస్తువును మనం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ ప్యాకింగ్ను ఓపెన్ చేసుకొని ఆ ప్యాకింగ్ లోపల ఉన్నటువంటి యొక్క ఆ విలువైనటువంటి యొక్క ఆభరణాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అంతెందుకు, ఒక జ్యూస్ మనం ఒక బాటిల్లో మనం కొనుగోలు చేస్తే దాన్ని ఆ బాటిల్ ఓపెన్ చేసి లోపల ఉన్న జ్యూస్ని తాగుతాం, కానీ బాటిల్ని సపరించాం కదా. అలాగా ఓం నమో నారాయణాయ ఇది తారకం అని స్వామిగారు ప్యాకింగ్తో సహా చెప్పాడు దీన్ని. కానీ భరద్వాజుల వారికి దీనిని వాక్కుతో జపించాలనా, వాక్కుతో చెబితే అది జపమవుతుంది. వాక్కుకు కారణమైనటువంటి నాలుకను బంధించి మనసుతో స్మరణ చేస్తే అది తపస్సు అవుతుంది. వాక్కుతో గొణిగితే జపం అవుతుంది. వాక్కుకు మూలమైనటువంటి నాలుకను అదిమి పట్టుకొని నాలుకను కదలించకుండా మనస్సుతో జపిస్తే అది తపస్సు అవుతుంది. ఇప్పుడు ఇది జపమునకు మూలమా తపమునకు మూలమా? ఇది భరద్వాజుని యొక్క ప్రశ్న. అంటే దీన్ని వాక్కుతో జపించాలనా లేదా మనసుతో స్మరణ చేయాలనా అనే ప్రశ్నకు వెంటనే యాజ్ఞవల్క్య మౌనీంద్రుడు వారు ఇలా అంటున్నాడు. ఓం మిత్ ఏకాక్షర ఆత్మస్వరూపము. భరద్వాజ, దాన్ని విశ్లేషించి చెప్తా విను. ఓం అనే ఒకే ఒక అక్షరం, అందువల్ల ఇక్కడ ఓం మిథ్యేకాక్షర ఆత్మస్వరూపం. ఓం అనే ఒకే ఒక అక్షరం ఉంది, అది ఆత్మ యొక్క స్వరూపం నాయన అన్నాడు. తర్వాత నమ ఇతి ద్వక్షరం ప్రకృతి స్వరూపం. నమ అనే ఈ రెండక్షరాలు ఉన్నాయే, ఇది ప్రకృతి యొక్క స్వరూపం. ఇందాక ఏకాక్షరం అని చెప్పానే, అది ఆత్మ యొక్క స్వరూపము. నమ అనే ఈ రెండక్షరాలు ప్రకృతి యొక్క స్వరూపము. ఇక నారాయణాయ, నారాయణాయ ఈ 5 అక్షరాలు ఇది పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఓం అనే అక్షరము ఆత్మస్వరూపము, నమ అనే 2 అక్షరాలు ప్రకృతి యొక్క స్వరూపము, నారాయణాయ అనే 5 అక్షరములు పరబ్రహ్మము యొక్క స్వరూపము. కాబట్టి ఆత్మ, ప్రకృతి, పరబ్రహ్మము ఈ
త్రివిధములైనటువంటి సత్యాన్ని ఈ తారక మహామంత్రం అని చెప్పబడుతోంది. దీన్ని స్వరూపం ఇతి ఏవం వేదసోమృత భవతి. దీని యొక్క సారాంశాన్ని గుర్తించినటువంటి విజ్ఞుడు మృత్యురహితమైనటువంటి మోక్షమును పొందగలుగుతాడు భరద్వాజ అంటాడు. దీని యొక్క సారాంశాన్ని గుర్తించినటువంటి మహాత్ముడు అమృత స్వరూపమైనటువంటి మృత్యురహితమైనటువంటి యొక్క పరమాత్మను లేదా మోక్షమును పొంది తీరుతాడు అంటాడు. ఎంత నిగూఢంగా మాట్లాడతారో చూడండి మహాత్ములు. వాళ్ళు గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి ఆచార పవిత్రులు కాబట్టి శిష్యులు ఆ చెప్పింది చెప్పినట్లు వాళ్ళు గ్రహించగలుగుతూ వచ్చారు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ విషయంలో ఓం అనగా ఆత్మయని, నమ అనగా ప్రకృతి అని, నారాయణాయ అనే 5 అక్షరాలు పరబ్రహ్మమని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి విజ్ఞుడు అమృత స్వరూపుడు భరద్వాజ అన్నాడు. నాకు బోధపడింది తండ్రి అట్లాగే అన్నాడు భరద్వాజుడు. మరి మనకేం అర్థమైంది చెప్పండి దీంట్లో? ఇక్కడ ఓం అనగా ఆత్మ అంటాడు కదా. ఓం అనే ఏకాక్షరం ఆత్మ యొక్క స్వరూపం అంటాడు. ఆత్మ అనగా హంసోపాసన అని అర్థం. హంస యొక్క స్వరూపమును ఆత్మ అని చెప్పబడి ఉంది. మరి నమ అనగా ప్రకృతి అంటాడు. అంటే ఈ ఆత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలిసినది జ్ఞానము, తెలియకుండా అజ్ఞానము. అందువల్ల 2 అక్కడ నమ అనగా ప్రకృతి యొక్క స్వరూపములు అన్నాడు. అక్కడ బహువచనాన్ని ప్రయోగిస్తాడు. తెలిసినతనం ఒకటి, తెలియనితనం మరొకటి. తెలియనప్పుడు బోధపడదు, తెలిసినప్పుడు అర్థమవుతుంది, బోధపడుతుంది. కాబట్టి విశ్లేషించి చక్కగా తెలుసుకున్నది జ్ఞానము, తెలుసుకోలేకపోతే అది అజ్ఞానము. తెలుసుకోలేనటువంటి స్థితి దీన్ని అజ్ఞానము అంటారు. మరి దేన్ని తెలుసుకోవడం, దేన్ని తెలుసుకోకపోవడం అని ప్రశ్నించినప్పుడు ఓం అనే అక్షరము ఆత్మయని తెలుసుకుంటే అది జ్ఞానముతో కూడినటువంటి ప్రకృతి. ఓం అనే ఆత్మను తెలుసుకోలేకపోతే అది జ్ఞానశూన్యమైనటువంటి ప్రకృతి, జ్ఞానము లేనటువంటి ప్రకృతి. మూఢత్వముతో కూడిన లేదా అజ్ఞానముతో కూడిన సంస్కారహీనమైనటువంటి పూర్వపుణ్యము లేనటువంటి యొక్క జీవునకు ఎదురయ్యేటువంటి అజ్ఞాన దశ అని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనగా ఈ సృష్టిని ఏ యొక్క స్వరూపము ధరించుకొని ఉందో దానికి ఆత్మని పేరు. ఏది ధరించుకొని ఉంది అంటే ఏది హృదయాంతరాలములో గుండెను కదిలిస్తూ ఉన్నదో
ఏది హంస అని పెద్దల చేత చెప్పబడుతూ ఉన్నదో, ఏది సూర్యోదయం మొదలు తిరిగి సూర్యోదయం వరకు 21,600 సార్లు తిరుగుతూ ఉన్నదని పెద్దలు చెబుతున్నారు, అట్టి అక్షరమునకు ఆత్మ అని పేరు. ఈ అక్షరము ఇది ఏకాక్షరం అంటాడు. ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ. ఏకాక్షరం అని ఎందుకన్నాడు అంటే ఆ ఒక్కదాని చేతనే ఇంత సృష్టి నిలిచి ఉంది, ఇంత సృష్టిని అది ఒక్కటే నిలబెట్టుకొని ఉంది, ఇంత సృష్టిని అది ఒక్కటే ధరించుకొని ఉంది లేదా పట్టుకొని ఉంది. ఏదైతే సృష్టిని అంతటినీ ఏది పట్టుకొని ఉందో, దేని పట్టు సడలితే సృష్టి నుండి జీవుడు శరీరాన్ని జారవిడుచుకుంటాడు. అటువంటి సృష్టికి కారణమైనటువంటిది ఏదో అది ఓం అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఓం అనగా ఆత్మయని, ఆత్మ అనగా హంసయని గుర్తించాలి. నమ అనే 2 అక్షరాలకు ప్రకృతి అని పేరు పెట్టాడు. ప్రకృతిని చెబుతున్నాడు. మనకు మనస్సు 2 విధాలుగా ఉంది. ఒకటి హంసను జ్ఞాపకం పెట్టుకునే రీజన్లో కొంత సమయము హంసను మరచిపోయి ఇతర విషయాదుల వెంబడించేటువంటి స్వభావము కలిగి మరొక విధంగాను, ఇదే ప్రకృతి, ఇది అజ్ఞానముతో కూడిన ప్రకృతి మరచి తిరుగుతుంది. జ్ఞానముతో కూడినటువంటి ప్రకృతి మరుపు లేకుండా ఆత్మను వెంటాడి కలుసుకుంటుంది. ఇది 2 అంటాడు ఇక్కడ. నమ అనగా ప్రకృతి అనే పేరు మనస్సుకే. మనస్సు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మరుపు అనేది ఉండనే ఉంటుంది. మరుపు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మరలా జన్మం అనేది ఉండనే ఉంటుంది. ఈ మరుపు అనేది ఎప్పుడు తొలుగుతుంది అని విచారించినప్పుడు నారాయణాయ అంటే 5 అక్షరములతో కూడినటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించినప్పుడు మరుపు అనేది అంతరించిపోతుంది. అయితే ఇప్పుడు 3 భాగాలుగా విభజించి చెప్పాడు. ఓం అనగా ఆత్మయని, నమ అనగా ప్రకృతి అని, నారాయణాయ అనగా పరబ్రహ్మమని. ఓం నమో నారాయణాయ. అందుకే మనం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం తిరిగేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే వాక్యాన్ని మనం ప్రతినిత్యము పారాయణం చేయడానికి కారణం ఇదే. అది తారక మహామంత్రము యొక్క మూలము గనుక ఆ వాక్యాన్ని భగవంతుడు ప్రదక్షిణము తిరిగే సందర్భములో ఆ వాక్యాన్ని అది నిరంతరము కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ప్రదక్షిణ స్వరూపాన్ని సూచిస్తూ అది నడుస్తూ ఉంది గనుక ఆ ప్రదక్షిణ సమయంలో ఆ వాక్యాన్ని మనం వల్లించడం చేత తారక మంత్రోపాసనను దీక్షను పొందిన వారైనా పొందని వారైనా దాని ఫలితాన్ని ఉచ్చరించి అయినా పొందగలుగుతారనే భావముతో మహాత్ములు దాన్ని ఉచ్చరించడం జరుగుతోంది. అందుకే మనం ఎప్పుడైతే గురుదేవుని యొక్క పాదం పట్టామో, ఎప్పుడు హోమం వెలిగించామో, ఎప్పుడు ప్రదక్షిణం తిరగడం ప్రారంభించామో ఆనాడే ప్రారంభించాము ఆ వాక్యాన్ని.
ఇది అందరికీ ఆనవాయితీగా అందరి యొక్క మనసులో అది ముద్రింపబడి ఉంది. ఏది? ఓం నమో నారాయణాయ అనేటువంటి వాక్యాన్ని. ఆ ఒకే ఒక్క వాక్యాన్నే ఈ ఉపనిషత్తు తారసారోపనిషత్, ఆ ఒక్క వాక్యానికే ఈ ఉపనిషత్తుని చెప్పేశాడు మహానుభావుడు. కనుక ఆత్మ అనేది కుడి ఎడమల రెండింటిని సూచిస్తూ ఒకే చక్రము కొంత భాగము భూమి మీద ఆని ఉంటుంది, కొంత భాగము ఆకాశం వైపు ఖాళీగా ఉంటుంది. ఏదైతే ఖాళీగా ఉంటుందో అది మళ్ళా భూమి సమీపానికి వచ్చినప్పుడు భూమిని టచ్ అవుతుంది. భూమిని ఏ భాగం టచ్ అవుతుందో ఆ భాగానికి పైనున్నది ఆకాశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగా సూర్యనాడి కుడివైపున సూచిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మ జీవునకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆహార పదార్థాలను, ఆహార పదార్థములలో గల సారాంశాన్ని శరీరములో పెంపొందింపజేస్తూ ఆ శక్తిని దేహానికి కావలసినంత అనుగ్రహిస్తూ ఉంటుంది. అది కుడివైపునకు తిరిగి సూర్యుడుగా నడిచే సమయములో విద్యను, జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క అన్వేషణను సూచిస్తుంది. కాబట్టి సూర్యుడు శరీరములో కుడివైపున నడిచేటప్పుడు విద్యను అభ్యసించడం అత్యుత్తమం, వాహనములను తోలడం అత్యుత్తమం, కొన్ని నిర్ణయాలను తీసుకోవడం ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలను అనుగ్రహిస్తుంది సూర్యనాడి. ఇది ఒకే చైతన్యము నుండి సూర్యుడుగాను చంద్రుడుగాను సూచింపబడుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఓం అనే ఒకే అక్షరమే అంటాడు. అక్కడ అక్షరము ఒకటే కానీ అది రెండిటిని సూచిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఒక చెనిగ్గింజను చూడండి, అది మొలకొచ్చేటప్పుడు రెండు బేడలను ఓపెన్ చేసి మధ్యలో వస్తుందండి మోసు. ఇటు సైడ్ ఒక బేడ, ఇటు సైడ్ ఒక బేడ, రెండు బేడలను దీన్ని ఇవలికి దీన్ని యువతలకి నెట్టేసి ఆ రెండింటిని పక్కకు నెట్టి మధ్యలో వస్తుందండి మొక్క. దాన్ని ఏమంటారు? అది చెట్టు. అలాగా ఇదొక బేడ, ఇదొక బేడ అన్నట్లు ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అని శరీరాన్ని సంరక్షించడానికి మాత్రం ఆ స్వరూపాన్ని ధరిస్తూ మోక్షాన్ని అనుగ్రహించదగింది మాత్రము ఆ రెండిటికి అనుబంధం కలిగి మధ్యలో అది చక్కగా సుషుమ్న అని చెప్పబడుతూ ఉన్నది. అందుకని ఇక్కడ ఈ ఓం అనేటువంటి అక్షరము ఒకటి, నమ అనేటువంటి ద్వయక్షరాన్ని, నారాయణాయ అనేటువంటి 5 అక్షరాలను, ఇవి 3 విభాగాలుగా చేయడంలో గల కారణం ఏంటంటే ఇడాపింగళ సుషుమ్న అని, లేదా ఆత్మ, ప్రకృతి, పరబ్రహ్మము అని. ఆత్మ అని చెప్పబడుట చేత జీవుడు మనసై ఉన్నాడు గనుక, ప్రకృతి యొక్క అనుబంధం కలిగి బద్ధుడై ఉన్నాడు గనుక ఇతనికి ఇప్పుడు ఆత్మతో అనుబంధం అవసరం.
ఇది ఏ ఆత్మతో? జీవాత్మతో. మరి జీవుడనగా ఎవడు? ఇందాక చెప్పినట్లు కుడి ఎడమల యొక్క స్వరూపాలను ధరించి తిరుగుతూ ఉన్నటువంటి వాడు. పరబ్రహ్మమని చెప్పబడుతూ ఉన్నది దేనిని అంటే సాక్షాత్కార యొక్క స్వరూపానికి పరబ్రహ్మమని చెప్పబడుతుంది. అందుకని ఉపాసించేవాడు ఒక్కడు, ఉపాసింపబడునది మరొక్కటి. ఉపాసకుడు ఉపాసించిన పిమ్మట సాక్షాత్కరించేది మరొకటి. అందుకు ఉపాసించేవాడు మనసున్నవాడు, ఉపాసింపబడేది మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మ. ఈ ఉపాసనా బలము చేత మనసు ఆత్మ ఒక్కటైన తరువాత ఏ క్షణములో ఆత్మతో మనసు ఏకీభవిస్తుందో ఆ క్షణములో ఆ మనసును ఆత్మను రెండిటిని తన స్వరూపము కంటే అన్యము కాదని తనతో ఐక్యము చేసుకోదగినటువంటి యొక్క బ్రహ్మస్వరూపము సాక్షాత్కరింపబడుతుంది. దీన్ని మోక్షము అని పెద్దలు చెప్పారు. ఓం మిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవ్యం భవిష్యద్యచ్చాన్యత్. ఓ భరద్వాజ, ఈ ఓం అని చెప్పబడేటువంటి అక్షరమునందే భూత భవిష్యత్తు వర్తమాన కాలము దీని యందే అణిగి ఉన్నాయనేశాడు. పంచభూతముల చేత నిర్మింపబడినటువంటి యొక్క ఈ శరీరాన్ని పంజరముగా లేదా శరీరాన్ని ఒక నివాస గృహంగా భావించి శరీరములో నివసించేటువంటి జీవునికి ప్రస్తుత జీవితం ఇక రానున్న సమయం ఎలాంటిదై ఉంటుంది అనేది కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. దేని మీద? ఈ ఓం అని చెప్పబడేటువంటి ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది అనేశాడు. అందుకేనండి మనం నిద్ర లేవగానే స్వరం చూసుకోవాలి అని మన పెద్దలు చెప్పింది అదే. స్వామిగారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఓం మిత్యేతదక్షరమిదం సర్వం. ఈ ఓం అని చెప్పబడినటువంటి ఆ ద్వయాక్షరం, దీనికి ఏకదంత మూషికవాహన వేదమునిగణ వందిత ఏకదంతం ఉపాస్మహే అంటాడు. ఏకదంతం ఉపాస్మహే అని చెప్పడంలో గల అర్థం ఏంటి అంటే ఒకే ఒక సత్యము చేత ఈ సమస్త సృష్టి రక్షింపబడుతూ ఉన్నది అని తేల్చి చెబుతూ ఉన్నాడు. అంటే భక్తులందరూ కూడా ఏకం అని చెప్పబడేటువంటి ఒకే ఆత్మను ఉపాసించి కలుసుకొని తరించిపోతూ ఉన్నారు అని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ ఓం మిత్యేతదక్షరమిదం సర్వం. ఇప్పుడు ఇందాక అక్షరద్వయం అనే మాట వచ్చింది, కానీ ఉపనిషత్తు ఏం చెప్తోంది? మిథ్యేతదక్షరమిదం సర్వం. ఓం అనే ఏకాక్షరం అని ఉపనిషత్ చెప్పినప్పుడు అక్షరద్వయం అని నాలుగెందుకు మాట్లాడేసింది? అంటే దాన్ని
పొరపాటున వచ్చిందనే? పొరపాటు ఎందుకు వస్తుంది? అసలు పొరపాట్లు కూడా ఆత్మలో ఉన్నాయా? లేవే. మరి అక్షరద్వయం అనే పదం ఎందుకు వచ్చినట్లు అంటే, మానవునికి పాదాలు రెండు ఉన్నప్పటికీ నడిచేది ఒక పాదంతోనే. ఒక పాదం భూమి మీద ఉండగా రెండవ పాదం పైకి లేచి ఉంటుంది చూడండి. మీరు గమనించండి, నడిచేటప్పుడు ఎడమకాలు పెట్టగానే కుడికాలు పైకి లేచేస్తుంది, కుడికాలు భూమి మీద పెట్టగానే ఎడమకాలు పైకి లేచేస్తుంది, ఎడమకాలు భూమి మీద అలా పెట్టగానే కుడికాలు పైకి లేచేస్తుంది. ఒక పాదమే భూమి మీద ఉంటుంది, రెండవ పాదము ఖాళీగా ఉంటుంది. అంటే ఒకటి పైన ఉంటేనే ఇంకొకటి కింద నిలువగలుగుతుంది. ఇది కింద ఉండేది నిలువగలిగితేనే పైన ఉండేది ఇంకొంత ముందుకు పోయి మోపగలుగుతుంది. పాదాలు రెండు ఉన్నప్పటికీ భూమిని స్పర్శించేది మాత్రం ఒక్కొక్క పాదమే. అదేవిధంగానే అక్షరం అనేటువంటిది పరబ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము ఒక్కటే అయినప్పటికీ అది జీవాత్మను, అది పరమాత్మను బింబ ప్రతిబింబాన్ని సూచించినట్టు సూచిస్తూ ఉంది. అందువల్ల అక్షరద్వయం అనే మాట వెలువడడానికి కారణమైంది. అది బింబము ఉంది అంటే ప్రతిబింబం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే మన నీడ పక్కన ఉంటుంది. అది నీడ లేకుండా నువ్వు ఎక్కడికి పోలేవు, అది సాధ్యం కాదు. నీ నీడను నువ్వు తీలేవు, అది నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది అట్లా విడదీయనలవిగానటువంటి నీడ ఎట్లాగా ఉందో అలాగే ఆ అక్షరం అనే ఆత్మకు ఏకస్వరూపమైనటువంటి ఆత్మయందు ద్వయం అనేది విడదీయరానటువంటిది అయి ఏర్పడింది. ఆ ద్వయమే నీవు, నేను, ఇంకా ఇంతమందిగా రూపుదాల్చడానికి కారణమైంది. అందువల్ల మన తాతగారు ద్వయదోషములు లేని జాడేదో గనరా, ఈ బోధను వినరా, పాయాగా సద్గురుని పాదమే గతిరా. సుధాస్వామి గారు ద్వయం అనే భేదమే దోషములన్నిటికీ కారణం అనేసారు. అలాగా ఏకాక్షర స్వరూపమైనటువంటి ఆత్మ బింబాత్మకమైనటువంటి ఆత్మకు ప్రతిబింబాత్మకమైనటువంటి జీవాత్మ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. అందువల్ల జీవుడనేవాడు ఎంతవరకు పరమాత్మ యొక్క స్వరూపము సాక్షాత్కరింపబడకుండా ఉంటుందో అంతవరకు జీవునికి భేదము నశించదు. అసలు జీవుడు భేద దృష్టి నుండి విడుబడాలి అంటే ఏంటి మార్గం? ఆత్మోపాసన ఒక్కటే మార్గం. మరి ఆత్మను ఉపాసించాల్సింది ఎవరు? మనస్సు. మనస్సు అంటే ఎవరు? జీవుడు. మనసేనా జీవుడు? అవును. మనసుకు జీవుడని చెప్పబడి ఉంటే జీవుని యొక్క స్వరూపము మనసేనా? తదితరమైనటువంటి స్వరూపం కూడా ఉందా అంటే జీవునికి పరమాత్మతో అనుబంధము కలిగిన స్వరూపం ఒకటి, ప్రకృతితో బంధింపబడినటువంటి యొక్క స్వరూపం ఒకటి, రెండు స్వరూపాలు ఉన్నాయి.
ప్రకృతితో అనుబంధం కలిగినటువంటి స్వరూపము మనస్సు, ఆత్మతో సంబంధం కలిగినటువంటి యొక్క స్వరూపము ప్రాణం. ప్రాణం తిరుగుతూ ఉంది చూడండి, అది కూడా జీవుని యొక్క స్వరూపమే. ఆత్మ యొక్క స్వరూపంగాను ప్రకృతి యొక్క స్వరూపంగాను రెండు స్వరూపాలలోనూ జీవుడు ఉంటూ, ఒకటి పగటి వేళలో మనస్సు రూపములో వినియోగించుకుంటాడు, రెండవది ఆ మనస్సు అనే శాఖను ఉపసంహరించుకొని ప్రాణరూపములో శరీరములో తిరుగుతూ ఉంటాడు సాక్షిగా. ఒకే జీవుడు ప్రాణముగాను మనస్సుగాను ఉన్నాడు. అందువల్ల ఇక్కడ అక్షర ద్వయం అని చెప్పబడింది. మరి ఈ జీవునికి ఈ మనస్సును ప్రాణాన్ని ఒక్కటి చేయడానికి బీజాక్షరద్వయాన్ని గురువు ఉపదేశించడంలో గల కారణం అదే. ఒకటి ప్రకృతి స్వరూపమైనటువంటి మనసుకు ట్రీట్మెంట్ ఇస్తుంది, ఇంకొకటి ప్రాణస్వరూపమైనటువంటి జీవునికి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇది పైకి పోత ముందు అది లోపలికి మెడిసిన్, లోపలికి తీసుకునే మెడిసిన్ కొంత, బయట ఉపయోగించే మెడిసిన్ కొంత అన్నట్లు ఆ వెలుపలికి లోపలికి ఏదైతే సంచరిస్తూ ఉన్నదో ఆ ప్రాణమును ఈ మనస్సు అనుసరించినప్పుడు, ఎలా అనుసరించినప్పుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద నంతాద్వయ పరిపూర్ణ బ్రహ్మైవాహం రామోస్మి భూర్భువస్సు తస్మై నమో నమః. ప్రాణమును మనస్సు ఉపాసించడం అంటే ఏమి? తనను తాను ఉపాసించడం, తాను తానుగా ఉండడం, తన స్వరూపాన్ని తాను గుర్తించడం, తన స్వరూపము ఇంకొకటి అని భ్రమపడకుండా ఉండడం. మనస్సు ప్రాణాన్ని తన స్వరూపంగా మొదట గుర్తించాలి, ప్రాణముతో కలువాలి. ప్రాణముతో మనస్సు ఎప్పుడు కలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నిత్యమైన దానిని, ఎన్నడూ మాలిన్యమునకు గురి కాకుండా ఉన్నటువంటి దానిని, బుద్ధిమాంద్యము లేని దానిని, ముక్తము అని చెప్పబడేటువంటి దానిని, సత్యము అని పేర్కొనదగినటువంటి దానిని, పరమానందదాయకమైనది అని మహాత్ములచే స్తుతింపబడినటువంటి దానిని, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమని చెప్పబడేటువంటి ఆ పరవస్తువును ఆధారము చేసుకొని ప్రాణము ప్రకృతి స్వరూపమైనటువంటి శరీరములో నియమింపబడి ఉన్నది అని గుర్తించినప్పుడు, అంటే పరబ్రహ్మము యొక్క స్వరూపము నుండి ప్రాణరూపాన్ని ధరించి ప్రకృతి స్వరూపమైనటువంటి శరీరములో బంధింపబడి ఉన్నది అని ఎవడైతే గ్రహిస్తాడో, ఈ ప్రాణము ప్రకృతి
చే సృజింపబడినటువంటి శరీరమునందు బంధింపబడడానికి కారణం మనస్సు అని, మనస్సుకు ఇక్కడ నిత్యత్వము లేకపోవడం, సత్యము పట్ల దృష్టి లేకపోవడం, సత్యమేందో తెలుసుకోకుండా జీవితాలను సమయాన్ని గడపడం, ఇటువంటి స్వభావములు మనస్సుకు కలిగి ఉండడం చేత మనస్సు ప్రాణముతో కలవడం లేదు. అందుకని నిత్య శుద్ధ సత్య పరిపూర్ణ జ్ఞానమని, పరిపూర్ణ పరబ్రహ్మమని తెలిసి ఏది మనస్సు ప్రాణముతో కలువాలి. అప్పుడు విషద జ్ఞానము కలిగిన మనస్సు, స్థిరబుద్ధితో కూడినటువంటి మనస్సు, దృఢమైనటువంటి నిశ్చయము కలిగినటువంటి మనస్సు, ఇతర సంకల్పములు భ్రష్టత్వమునకే కారణం కానీ ఇవి ఉద్ధరింప చేయవు అని విసిగినటువంటి మనస్సు, పరమాత్మ అనుభూతి పొందడం ఒక్కటి తప్ప పరిష్కారం మరొక్కటి లేదు అని నిర్ణయించుకున్నటువంటి మనస్సు ప్రాణముతో కలిసే అధికారం ఉంది చెప్తున్నాడు. ఏ మనస్సుకు ప్రాణముతో కలిసే అధికారం ఉంది అంటే ఈ విధమైనటువంటి యొక్క విషద జ్ఞానముతో కూడిన మనస్సుకు ప్రాణముతో కలిసే అదృష్టము, భాగ్యము ఉంది. ఏ ఇతర స్వభావాలు మనస్సులో దాగి ఉన్నా శుద్ధమైనది, స్వచ్ఛమైనది, ఇతరత్ర ఏ యొక్క సంకల్పములకు గురి కాకుండా ఉండేటువంటి ఆ ప్రాణ స్వరూపమైనటువంటి చైతన్యమునందు మనస్సుకు స్థానం ఉండదు అని మనకు యాజ్ఞవల్క్య మహర్షి క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి భరద్వాజ, ఓం అని చెప్పబడినటువంటి ఆత్మను, నమ అని చెప్పబడినటువంటి యొక్క మనస్సును, నారాయణాయ అని చెప్పబడినటువంటి పరబ్రహ్మస్వరూపముతో ఐక్యము చేయవలసి వచ్చినప్పుడు ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి మనస్సు పరిశుద్ధాంతఃకరణము గలది అయినంత వరకు ప్రాణముతో కలువలేదు, ప్రాణము కలుపుకోదు. అది సజాతీయము, విజాతీయము అన్నట్లు నీరు నీటితో కలుస్తుంది, పాలు పాలతో కలుస్తాయి, కానీ నూనె నీళ్లతో కలవదు. నూనె నీళ్ళల్లో వేసి చూడండి, తేలిపోతుంది, కలుసుకోదు. అదే నూనెతో కలపండి, సుత్తు కలుసుకుంటుంది. అది సజాతి. అలాగా ప్రాణము ఎలాంటి స్వచ్ఛత కలది అయి ఉందో మనస్సులో కూడా అలాంటి భేదరహిత స్థితి విచారజ్ఞానము ద్వారా తెలియబడితే తప్ప మనస్సు ప్రాణముతో కలుసుకునే భాగ్యానికి నోచుకోదని చెప్పి ఇక ఈ ఉపనిషత్తును అంతటితో పరిపూర్ణంగా గావించాడు. అంటే మంత్రాన్ని గూర్చి అడిగాడు, మంత్రము యొక్క విశ్లేషణ చక్కగా చెప్పేశాడు. సంక్షిప్తంగా చెప్పినటువంటి ఈ ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని ప్రతి ముముక్షువు చక్కగా దీన్ని అభ్యాసంలోనికి తీసుకున్నట్టయితే సమాధానం ఇంతకంటే వేరే అవసరం లేదు. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో.